హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 2 గ్రామర్లో నుంచి పేజ్ నెంబర్ 225లో ఉన్న కహావతే లోకోక్తియాం మీన్స్ ఇడియమ్స్, మన తెలుగులో సామెతలు అంటారు కదా, అవి నేర్చుకుందాం. సో ఓపెన్ పేజ్ నెంబర్ 225. భాషా మే లోకోక్తి కా ప్రయోగ్ పరంపరాగత్ శైలి హే. సో మనం మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో అందులో సామెతల్ని ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడడం ఎప్పటి నుంచో వస్తుంది. किसी विषय को संक्षेप में कहने और समझने भाषा में लोकोक्तियों का प्रयोग किया जाता है. ఏదైనా ఒక విషయాన్ని షార్టన్ చేసి చెప్పాలి అనుకున్నప్పుడు ఇడియమ్స్, లోకోక్తియా, కహావతే ఇలాగా వేటిల్ని యూజ్ చేసి మనం షార్టన్ చేసి ఒక సెంటెన్స్ని చెప్తాం. ఇససే భాషా మే సుందరత ఆతి హే. దానివల్ల ఆ లాంగ్వేజ్ ఎంతో అందంగా మనకి అనిపిస్తుంది. लोकोक्तियों के कारण श्रोता खत के आवश्यक को स्पष्ट रूप से समझ लेते हैं. సో ఇలాంటి ఇడియమ్స్ వల్ల ఆ అవతల వినే శ్రోతలు అంటే లిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం చెప్పాలనుకున్నది ఎంత పెద్ద సెంటెన్స్ అన్నా షార్టన్ చేసి చెప్పడం వల్ల తొందరగా అర్థమైపోతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ లోకోక్తియా ఇడియం. ఈద్ కే చాంద్ హోనా, దుష్ప్రాప్తి హోనా అంటే చాలా ఇర్రెగ్యులర్గా కనిపించే వాళ్ళని మనం ఈద్ కే చాంద్ హోనా, చుక్కల్లో చంద్రుడిలాగా అయిపోయావు అని తెలుగులో సామెత. రామ్ ఔర్ రహీం మే బడి మిత్రతా థీ. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రామ్ రహీం. వే ప్రతిదిన్ ఏక్ దూసరే సే మిల్తే కర్తే తే. సో వాళ్ళిద్దరు కూడా ప్రతిరోజు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. ఏక్ దిన్ కయి సప్తక్ రహీం రామ్ సే నహీ మిలా. సో ఒక 1 వీక్ వరకు రహీం రాముని కలవలేదు. తో రామ్నే కహా ఆప్ తో ఈద్ కే చాంద్ హో గయే. అప్పుడు వెంటనే రహీంని రామ్ ఏమని అన్నాడు, నువ్వు చుక్కల్లో చంద్రుడు అయిపోయావు కనబడంగానే అనేసాడు. అంటే ఏంట్రా ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు కనిపించలేదు, ఇన్ని డైలాగ్స్ లేవు, నువ్వు చుక్కల్లో చంద్రుడు అయిపోయావురా, ఒక్కటే డైలాగ్, అంటే సరిగ్గా నన్ను కలవట్లేదు అని అనడం. సో ఫస్ట్ ఇడియం ఈద్కే చాంద్ హోనా, దుష్ప్రాప్తి హోనా. సెకండ్ వన్ ఆగ్ లగే తబ్ కోదే కువా, విపత్తి కే ఆనే పర్ ఉస్కే హాల్ కా ఉపాయ్ సోచనా. ఆపద ఉన్నప్పుడు మనం ఏదైనా సరే ఒక ఐడియా, ఒక ఆలోచన ఏదైతే చేస్తామో అది ముందే ఉండాలి, ఆపద వచ్చినప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, దాహం వేస్తున్నప్పుడు బావి తవ్వుతామా, ముందే తవ్వి ఉంచుకుంటామా నీళ్ళ కోసం. ఇదే సామెత, దాహం వేస్తుందని బావిని తవ్వినట్టు ఉందన్నమాట. ఆగ్ లగే తబ్ కోదే కువా. గోపాల్ దాస్ సాల్ భర్తో కేల్తా రహా. సో గోపాల్ దాస్ అనే వ్యక్తి ఇయర్ అంతా కూడా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. జబ్ పరీక్ష సిర్ పర్ ఆ గయి. ఎప్పుడైతే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయో తో దిన్ రాత్ ఏక్ కర్కే పడ్నే బేటా. సో పొద్దున్న లేదు రాత్రి లేదు, పడి పడి చదువుతూనే ఉన్నాడు. ఇసే దేకర్ ఉస్కే బాయినే కహా ఆగ్ లగే తబ్ కోదే కువా. దాన్ని చూసి వాళ్ళ అన్నయ్య ఏమన్నాడు, ఆగ్ లగే తబ్ కోదే కువా, దాహం వేసినప్పుడు నువ్వు బావిని తవ్వుతున్నావు, అదేవిధంగా ఇల్లు అంటుకున్నప్పుడు బావిని తవ్వుతున్నావు. అంటే ఎప్పటికప్పుడు చేయాల్సిన పని లేదా ముందే చేసి ఆ పనిని పెట్టుకోకుండా ఇప్పుడు ప్రమాదం ఉందంటే ఇప్పుడు నువ్వు దానికి ప్లాన్ వేస్తున్నట్టు అనమాట. ఆగ్ లగే తబ్ కోదే కువా, విపత్తి కే ఆనే పర్ ఉస్కే హాల్ కా ఉపాయ్ సోచనా. సో థర్డ్ వన్ హవన్ కర్తే హాత్ జల్నా, బలాయి కే బదులే బురాయి హోనా. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు చూసారా, అదే ఈ సామెత. సేట్ జీనే టైఫాయిడ్ సే పీడిత మనుష్యకి సేవాకి. సో ఒక సేట్ ఉన్నారు, ఆయన టైఫాయిడ్తో ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా తన సర్వీస్ అందించాడు. ఉస్కే స్వయం టైఫాయిడ్ హో గయా. సో ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల అతనికి కూడా టైఫాయిడ్ వచ్చేసింది. తో లోగ్నే కహనే లగే హవన్ కర్తే హాత్ జల్ గయా. సో అప్పుడు అందరూ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ అన్నారు, హవన్ కర్తే హాత్ జల్ గయా. హవన్ అంటే యజ్ఞం. మనం ఎందుకు హవన్ యజ్ఞాలు చేస్తూ ఉంటాం, మంచి జరగాలని చేస్తూ ఉంటాం, కానీ ఆ వేడికి మన చేతులు అంటుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని జాగ్రత్తగా మనం ఏదైనా చెయ్యాలి. సో ఇక్కడ దానికి రిలేట్ చేస్తూ హవన్ కర్తే హాత్ జల్నా.
भलाई के बदले बुराई होना। नेक्स्ट वन, कभी गाड़ी नाव पर कभी नाव गाड़ी पर, परिस्थिति का पलट जाना, समय पर प्रत्येक को एक दूसरे की सहायता करनी पड़ती है। మన తెలుగులో ఓడలు బళ్ళవడం బళ్ళు ఓడలవడం అనే సామెత మనం చాలాసార్లు వింటూ ఉంటాం. సో దానికి రిలేటెడ్గానే ఈ ముహావరే. పండిత్ నారాయణ్ జీ స్కూటర్ పర్ జా రహే థే. సో పండిత్ నారాయణ్ అనే ఆయన స్కూటర్ మీద వెళ్తున్నారు. రాస్తే మే ఉన్కి స్కూటర్ బిగడ్ గయి. దారిలో ఆయన స్కూటర్ చెడిపోయింది. బెచారే కో స్కూటర్ టఖేల్కర్ లానీ పడి. సో పాపం అతనికి స్కూటర్ రిపేర్ చేయడం రాదు కదా, దాన్ని తోసుకుంటూ వచ్చాడు. ఉస్కే ఏక్ మిత్రనే కహా కభీ గాడి నావ్ పర్ కభీ నావ్ గాడి పర్. సో అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకి ఖచ్చితంగా ఎదురవుతూనే ఉంటాయి. మనకి ఎలాంటి డోకా లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. అలాంటి టైంలో మనం జాగ్రత్త పడకపోతే ఇలాగే అవుతుంది అని చెప్పడానికి ఈ సామెత యూజ్ చేస్తారు. कुआं प्यासे के पास नहीं जाता, जिसको गजर होती है वही दूसरे के पास जाता है. సో దాహం వేసినోడి దగ్గరికి బావొచ్చుద్దా? రాదు. అదేవిధంగా మన అవసరం ఉన్నప్పుడు మనం అది ఎవరైతే తీరుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు అని వెయిట్ చేస్తూ కూర్చోకూడదు. గోపాల్నే అపనే దోస్తుతే కహా భాయి తుమ్హారీ ఇస్ పుస్తక్ కో మే పढ़ना चाहता हूँ. సో గోపాల్ తన ఫ్రెండ్తో అంటున్నాడు, మై డియర్ బ్రదర్, నేను నీ ఈ పుస్తకాన్ని చదవాలనుకుంటున్నాను. కృపా కర్కే మేరే ఘర్ పే దే జానా. సో దయచేసి నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చి ఆ బుక్ ఇవ్వు అని అడిగాడంట. ఇసే సున్కర్ దోస్తునే కహా. అది విన్న ఫ్రెండ్ ఏమన్నాడు, అజీ కువే ప్యాసే కే పాస్ నహీ జాతా. ఓ మై డియర్, బావి దాహం ఉన్నోడి దగ్గరికి వెళ్ళదు, దాహం ఉన్నోడే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని తాగాలి. సో ఈ బుక్ నువ్వు చదవాలనుకుంటున్నావు, నువ్వే నా దగ్గరికి వచ్చి తీసుకో అని అనడం అనమాట. నెక్స్ట్ వన్, లకడీ కే బల్ బందరియా నాచే, దండ్ కే భయ్ సే ఆద్మీ సబ్ కుచ్ కర్తా హే. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, దాసుడి తప్పు దండంతో సరి అని. అంటే మనకన్నా కింద పనిచేసే వాళ్ళని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి, భయం పెట్టాలి. ఆ భయంతో వాళ్ళు ఆ పని చేసేస్తారు. రవీంద్ర కా కార్య బడా అసంతోషజనక్ థా. సో రవీంద్ర అనే వ్యక్తి ఎప్పుడు ఏ వర్క్ చేసినా సరే అది సరిగ్గా కంప్లీట్గా చెయ్యడనమాట. ఏక్ దిన్ సాహెబ్ నే ఉసే బులాకర్ నౌకరీ సే నికాల్ దేనే కి ధమ్కీ ది. సో ఒకసారి అతని బాస్ అతన్ని పిలిచి, నువ్వు సరిగ్గా వర్క్ చేయట్లేదు, నిన్ను జాబ్లోంచి తీసేస్తాను అని అన్నారు. ఉస్ దిన్ సే రవీంద్ర రాత్ దిన్ కామ్ మే లగా. సో ఆ మాట వినంగానే రవీంద్ర చాలా భయపడిపోయాడు. జాబ్ పోతే ఎలాగా అనుకొని పగలు రాత్రి కష్టపడి ఆ వర్క్ని చక్కగా నీట్గా చేయడం మొదలుపెట్టాడు. సో దానికి రిలేటెడ్గానే ఈ ఇడియం. లకడీకే బల్ బందరియా నాచే. ఒక చేతి కర్రను చూడగానే ఏ విధంగా అయితే కోతి భయపడిపోయి డ్యాన్స్ చేస్తుందో, అదేవిధంగా మనకన్నా కింద సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన భయం ఉండాలి, మనం మాట చెప్పంగానే వాళ్ళు పని చేసేలాగా ఉండాలి అని చెప్పడానికి ఈ ఈడియం యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్, చిరాగ్ తలే అంధేరా, జహా సంభవాన్ నా హో వహ భీ అంధకార్ హోనా, అర్థార్థ్ బడే ఆద్మియోం సే భీ భూల్ హో జానా. సో చిరాగ్ అంటే వెలుతురు. వెలుతురు ఉన్న చోట కూడా, వెలుతురు వ్యాపించే ప్రతి చోట కూడా అప్పుడప్పుడు చీకటి అనేది ఉంటుంది. ఓకే, అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఒక చిన్న పొరపాటు అనేది ఖచ్చితంగా చేయొచ్చు ఇన్ లైఫ్లో. దానికి రిలేటెడ్గా చెప్పడమే ఈ ఇడియం. मोहन ने अपने अध्यापक से कहा, आप इतने बड़े विद्वान होकर भी ऐसे भूल करते हैं. సో మోహన్ తన టీచర్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, మీరు గొప్ప స్కాలర్ అయినా సరే ఇలాంటి పొరపాటు ఎలా చేశారు అని అడుగుతున్నాడు. అధ్యాపక్నే కహా, ఆచార్య హీ క్యా హే, క్యా చిరాగ్ తలే అంధేరా నహీ హోతా. అయితే ఏంటి, నేను స్కాలర్నే, అయితే ఏంటి నా వల్ల తప్పులు జరగవా? చిరాగ్ అంటే ల్యాంప్ అనుకుందాం. ఇప్పుడు మనం ఒక ల్యాంప్ని లిట్ చేసామనుకోండి, అది రూమ్ అంతటికి వెలుతురునిస్తుంది. కానీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ ల్యాంప్ సరౌండింగ్లో కొద్దిగా డార్క్నెస్ అనేది మనం చూడొచ్చు.
అదేవిధంగా ఎంత గొప్ప స్కాలర్ అయినా సరే వాళ్ళ లైఫ్లో కూడా చిన్న డార్క్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ వన్, మరీ గయా భామన్ కే హాత్ నికమ్మీ చీజ్ కా దాన్ కర్నా అంటే దేనికి పనికి రాని వాటిల్ని మనం దానం చేసినప్పుడు ఈ ఇడియం యూస్ చేస్తారు. శ్రీనివాస్ నే అపనా ఫటా కపుడా సేవా సమితి కో దాన్ మే దేనా చాహా. సో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి తన చిరిగిపోయిన బట్టల్ని ఒక సేవా సమితికి డొనేట్ చేద్దాం అనుకుంటాడు. సేవా సమితికే మంత్రిజీనే కపుడేకో దేకా. సో ఆ సేవా సమితి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బట్టల్ని చూశాడు. తో హస్కర్ కహా ఆయన నవ్వుతూ చెప్పారు, మరీ ఘాయ్ భామన్ కే హాత్. ఇక్కడ బామన్ అంటే గొల్లవాళ్ళు అనమాట, ఆవులను కాసే గొల్లవాళ్ళు. వాళ్ళకి గనక ఒక చనిపోయిన ఆవునిస్తే వాడు ఏం చేసుకోగలుగుతాడు, దాంతో ఏమి చేసుకోలేడు. దానికి ఖననం చేయడం తప్ప, అంటే దాన్ని బరీడ్ చేయడం తప్ప దానివల్ల ఏమైనా అతనికి ప్రయోజనం ఉంటుందా, ఉండదు. అలాగే మనం ఏదైనా సరే డొనేట్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా మంచివి డొనేట్ చేయాలి. చిరిగిపోయినవి, పగిలిపోయినవి అలాంటివి వాళ్ళకి ఎందుకు పనికొస్తాయి? సో అలాంటి పొరపాట్లు చేయకూడదు అని చెప్పడమే ఈ మీడియం యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్, हीरे की फर्क जोहारी जाने गुणी की गुण को पहचान सकता है. సో వాల్యుబుల్ థింగ్స్ యొక్క విలువ తెలియాలి అంటే అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే దానికి విలువ. రామానుజన్ కే గానే సున్కర్ గవయ్య శారంగ పానీకో ఖుష్ హుయి. సో రామానుజన్ అనే వ్యక్తి పాట పాడటంతో అక్కడ ఉన్న శారంగపాణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పర్ మూర్ఖ్ గోపాల్కి సమజ్ మే కుచ్ నహీ ఆయా. అతని పక్కనే ఇంకో వ్యక్తి కూర్చున్నాడు, అతని పేరు గోపాల్. అతనికి అసలు ఏమీ అర్థం కావట్లేదు. క్యోంకి హీరేకి పరక్తో జోహారీ హీ జానే. ఎందుకంటే అతనికి మ్యూజికల్ సెన్స్ అనేది అసలు ఏమీ లేదు. అందులో సరిగమపాలు, ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ ఉంటుంది, అందులో ఎన్ని నోట్స్ ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ వర్జన్స్ ఉంటాయి, అవన్నీ కూడా దాని గురించి తెలిసిన వాళ్ళకే తెలుసుద్ది తప్ప అందరికీ తెలీదు. అందరికీ ఎక్కేవు, ఆ సాంగ్స్ నచ్చేవు. సో దేని విలువ తెలియాలి అంటే వాళ్ళు అందులో టాలెంటెడ్ అయి ఉండాలి, స్కాలర్ అయి ఉండాలి. ఒక నగ విలువ తెలియాలి అంటే, ఒక డైమండ్ విలువ తెలియాలి అంటే ఆడు ఖచ్చితంగా జ్యువెల్ షాప్ వాడు అయి ఉండాలి. అలా కాకుండా రోడ్డు పక్కన రాళ్ళు అమ్ముకునే వాడికి తీసుకెళ్ళి నువ్వు ఈ డైమండ్ ఇచ్చావనుకో, వాడికి ఆ రాయి ఆ డైమండ్ రెండు ఒకటే. సో దేని విలువైనా సరే దాన్ని కరెక్ట్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటేనే అది బ్రైట్గా ఉంటుందని చెప్పడం ఈ ఇడియం యొక్క మీనింగ్. లాస్ట్ వన్, హాతీ కే దాంత్ కానే కే ఓర్ దికానే కే ఓర్ कहना कुछ करना कुछ दूसरों को धोखा कुछ. సో మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చూపించేది ఒకటి, ఇలాగా ప్రజెంట్ సోషల్ మీడియాస్లో జరుగుతున్నవన్నీ చాలా ఉంటాయన్నమాట. దాన్ని రిలేటెడ్గా చేస్తూనే ఈ ఇడియం. రహీం నే కహా తుమ్హారే నేత బడే అజీబ్ ఆద్మీ హే. సో రహీం అనే వ్యక్తి వచ్చి మీ లీడర్ చాలా వింత మనిషి అని అన్నాడనమాట. గోపాల్నే పూచా క్యో తుమ్నే క్యా బాత్ దేఖీ. ఎందుకు నువ్వు అలా అంటున్నావు అని గోపాల్ అన్నాడు. రహీం, భాయి జబ్ राजनीति के बारे में व्याख्यान देना जाते हैं तो सिर से पैर तक सफ़ेद खादी पहनते हैं. मैं कल उसके घर पर गया था तो उसको विलायती कपड़े पहना देखा. సో ఈ రాజనీతి పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు, పైనుంచి కింద దాకా చక్కగా మంచి వైట్ డ్రెస్ వేసుకొని హుందాగా వచ్చి మాట్లాడాడు. కానీ నేను అతని ఇంటికి వెళ్ళా, ఎలా ఉన్నాడంటే చక్కగా ఫారెన్ క్లోత్స్ వేసుకొని ఉన్నాడు. అంటే సూట్ బూట్ అన్నీ వేసుకొని టక్ చేసుకొని అలాగా కనిపించాడు. గోపాల్, క్యా తుమ్ నహీ జాన్తే हाथी के दांत काने के और दिखाने के और होते हैं. సో నీకు ఆ విషయం కూడా తెలీదా? ఈ పాలిటీషియన్స్ అనేవాళ్ళు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, బయట ప్రపంచానికి చూపించేది ఒకటి. సో ఇది ఆ ఇడియం అన్నమాట. हाथी के दांत खाने के और दिखाने के और कहना कुछ करना कुछ दूसरों को धोखा देना. సో ఇవి 10 ఇడియమ్స్ మీకు ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్.
I hope you understand. Thanks for watching.